Yes, Deepak. Yes, definitely. I think this is the production issue which has caused the errors in our application. And definitely, I will check this ticket. I think this is based on the shell scripting. I will definitely check what has caused the shell scripting not to work, and because of that, we have got the production issue. I will also create the root cause analysis and make sure that I am sending an email to the entire team. Right? Yes, by the end of the day, I can update you. Yes, and I will definitely loop all our teams, and also USA team also I will loop in. And if anything is required, I will do a pager duty call to you. Right? Yes. I think that should be good. Right? Yes. Thanks a lot, Deepak. Yes. సో అది అండి, చూసారు కదా, ఇప్పుడే ఒక ప్రొడక్షన్ ఇష్యూ అయితే వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్స్కి ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ ఏమైనా ఒక టాస్క్ ఇచ్చేటప్పుడు టాస్క్ చేయకపోవడం కానీ లేదు అంటే అసలు ఏంటి డెవాప్స్ ఇంజనీర్ డే టు డే టాస్క్స్ ఏంటి తెలుసుకోవాలని ఉన్నా సరే ఈ వీడియో మీకండి. సో నేనైతే మొత్తం చూపిస్తాను. ఏంటంటే ఎలాగైతే నాకు జీరా అనే ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లోనే టాస్క్స్ అసైన్ అవుతాయి బేసిక్గా డెవాప్స్ ఇంజనీర్స్కి. ఆ జీరా పోర్టల్ చూపిస్తాను. అలానే మనకు ఒక ఛానల్ ఉంటుందండి, స్లాక్ కానీ, జూమ్ కానీ, టీమ్స్ కానీ, వెబ్ఎక్స్ కానీ. సో ఏదైతే మనం అప్లికేషన్ సపోర్ట్ చేస్తాం కదా, ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో అప్లికేషన్లో వాళ్ళు వచ్చి మనకు మెసేజ్ చేస్తారు. అంటే ఐ ప్రవీణ్, దిస్ ఇస్ ద ఇష్యూ విచ్ ఐఎమ్ ఫేసింగ్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. అవి కూడా మెసేజెస్తో సహా నేను చూపిస్తాను మీకు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఎలాగైతే టాస్క్ అసైన్ అవుతాయి డెవాప్స్ ఇంజనీర్స్కి, ఆ డెవాప్స్ ఇంజనీర్ వెళ్ళి ఎలాగైతే వర్క్ చేస్తాడో మొత్తం నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. బేసిక్గా ఫస్ట్ అయితే మనం వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో ఏదైతే నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తున్నానో అది బేసిక్గా నేను walmart.com అనే ఒక వెబ్సైట్ లో ఏదైతే నేను వర్క్ చేశానో అదైతే మీకు చెప్తానండి. సో నేను వచ్చేసి ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీలో ఏవైతే వర్క్ చేశానో అది ప్యూర్ 100% నిజంగా చెప్తున్నాను. నేనైతే వర్క్ చేసినవే చెప్తాను, ఏమీ అబద్ధం ఏమి ఉండదు ఈ వీడియోలో. సో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. లైక్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్. అలానే కామెంట్ చేయండి మీ డ్రీమ్ కంపెనీ ఏంటో, సో దాట్ ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ అంటే ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో బేసిక్గా డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయ్యేది 10 AM ఇన్ ద మార్నింగ్. సో బేసిక్గా నేను ఇండియా నుంచి కాబట్టి నా టైమింగ్స్ వచ్చేసి 10 AM ఇన్ ద మార్నింగ్. 10 AM ఎందుకు, 7 AMకి నేను లెగుస్తాను. బేసిక్గా జిమ్కి వెళ్తాను, జిమ్ నుంచి ఇంటికి వస్తాను, ఇంటి నుంచి బేసిక్గా ఫ్రెష్ అప్ అది అయిపోయి ఓకేనా 9 o'clock కల్లా వస్తాను నేను జిమ్ నుంచి. 8 o'clockకి జిమ్ వెళ్తాను, 9 o'clock వస్తాను. సో 9 o'clock వచ్చిన తర్వాత 9:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి 10 కల్లా మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అది చేసి నీట్గా సిస్టమ్ ముందు కూర్చుని పోవడం. మీకు తెలిసిందే కదా, సిస్టమ్ లేనిదే డెవాప్స్ ఇంజనీర్ లేడు, ఏ ఐటీ ఇంజనీర్ కూడా లేదు. ఎస్, చిన్న పొట్ట అయితే వస్తుంది, అందుకే జిమ్ వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా మంచిగా జిమ్ వెళ్ళండి, ఫిట్గా ఉండండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 10 o'clockకి మాకు డైలీ స్టాండప్ కాల్ అనేది ఒకటి ఉంటుంది. డైలీ స్టాండప్ కాల్ అంటే మనం ఏవైతే వర్క్ చేసాం ప్రీవియస్ డే, ఆ నెక్స్ట్ డేలో ఏవైతే వర్క్ చేస్తున్నామో అదంతా కూడా మనం మన మేనేజర్కి అలానే టీమ్కి అప్డేట్ చేస్తాం అనమాట. సో ఆ పోర్టల్ ఏంటి అంటే ఇది బేసిక్గా జీరా పోర్టల్ అని ఉంటుందండి. సో జీరా పోర్టల్ ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే అన్ని టికెట్స్ ఉంటాయి అనమాట, ఎవరికి ఏ టికెట్ అసైన్ అయింది. సో నేను షెల్ స్క్రిప్టింగ్ టికెట్ అన్నాను కదా. సో బేసిక్గా మీరు చూసుకున్నట్లయితే ఇది షెల్ స్క్రిప్టింగ్ టికెట్, ప్రొడక్షన్లో ఇష్యూ వచ్చింది, ఆ షెల్ స్క్రిప్టింగ్ టికెట్ అయితే ఇది. సో నేనైతే దీని మీద వర్క్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఎప్పుడైతే టికెట్ అసైన్ చేస్తారో ఎవరైనా సరే నా డాష్ బోర్డ్లోకి టికెట్ వచ్చేస్తుంది. సో ఈరోజు 10 o'clock కాల్ ఉంది కాబట్టి నేను 10 o'clock కాల్లో అప్డేట్ అయితే చేశాను. మీరు ఆల్రెడీ కాల్ వీడియోలో ముందు విన్నారు కదా. సో నేనైతే అప్డేట్ చేశాను ఏంటంటే ఆ ప్రొడక్షన్ ఇష్యూ ఏదైతే టికెట్ వచ్చిందో నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను, నేను రిసాల్వ్ చేస్తాను అనేసి నేనైతే చెప్పాను ఆ కాల్లో. సో ఆ కాల్లో చెప్పిన తర్వాత 10:30 కల్లా మాకు ఆ కాల్ అయిపోద్దండి. ఆ కాల్ అయిపోయిన వెంటనే నేనైతే టికెట్ చూస్తాను ఏంటి ఇష్యూస్. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఆ టికెట్లో కొన్ని డేటా అయితే మనకి ఇచ్చారు. ఏంటంటే ఎవరు క్రియేట్ చేశారు టికెట్, అసలు ఏంటి ఆ స్క్రిప్ట్లో ఎర్రర్ ఏంటి అనేది కూడా మనకు ఆ టికెట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అటాచ్మెంట్ చేసి ఉంది కదా, అవన్నీ మనం గో త్రూ అవుదాం, లాగ్స్ అవి అనమాట. సో లాగ్స్ అంతా చూసాక మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఓకే భయ్యా ఇలా ఇదైతే ఇష్యూ ఉందనేసి. సో ఇష్యూ ఉన్న తర్వాత ఏంటి డెవాప్స్ ఇంజనీర్ వర్క్ ఏంటి, ఆ సర్వర్లో లాగిన్ అయ్యి బేసిక్గా రూట్ కాజ్ అనాలిసిస్ అంటే డెవాప్స్ ఇంజనీర్ ఫస్ట్ ఇష్యూని అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో నేనైతే సాల్వ్ చేయడానికి ఏం చేస్తాను, ఆ డేటా అంతా తీసుకొని ఆ సర్వర్లోకి లాగిన్ అయిపోయి మేబీ క్యూబర్నెటిస్ అయితే క్యూబర్నెటిస్, క్లౌడ్ అయితే క్లౌడ్, ఆన్ ప్రెమ్ అయితే ఆన్ ప్రెమ్, లేదా నార్మల్ సర్వర్ అయితే నార్మల్ సర్వర్లోకి మనం లాగిన్ అయిపోతాం. ఓకేనా, లాగిన్ అయిపోయిన తర్వాత కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయండి. సో డెవాప్స్ ఇంజనీర్స్కి నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
కమాండ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమాండ్స్ గుర్తు పెట్టుకోలేదంటే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుద్ది. గుర్తు పెట్టుకోక్కర్లేదు, అట్లీస్ట్ నేనేం చేస్తానంటే మీకు చూపిస్తాను. నేనైతే నోట్ ప్యాడ్లో అంతా సేవ్ చేసుకుంటా ఆ కమాండ్స్ అన్ని, ఏవైతే మనం డే టు డే క్యూబర్నెటిస్ గెట్ పాడ్స్, kubectl గెట్ పాడ్స్, లేకపోతే ఏదైనా పాడ్స్, లేకపోతే మీకు ఇలా అనుకోవచ్చు గ్రఫానా క్వెరీస్ కానీ, ప్రొమిథియస్ క్వెరీస్ కానీ, అవన్నీ నేను మైక్రోసాఫ్ట్ నోట్ ప్యాడ్లో అయితే నేను సేవ్ చేసుకుంటాను అండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి. అత్తమాటికి కమాండ్స్ గుర్తుంచుకోవడం అనేది ఇష్యూ అవుద్ది కాబట్టి అలాగైతే నేను చేస్తాను. సో కొన్ని కమాండ్స్ అయితే రన్ చేసిన తర్వాత మనకి ఏమర్థం అవుద్దంటే ఓకే మన వల్ల అవుద్దా లేదా, అసలు ఇష్యూ ఏంటి, మనం ఫైండ్ చేసామా లేదా అనేది 11:15 కల్లా అయితే మనకు డేటా ఇచ్చేయాలి. ఎందుకంటే ప్రొడక్షన్ ఇష్యూ కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోకూడదు. మనకైతే అర్థమైంది ఏంటంటే ఆ సర్వర్లో ఒక షెల్ స్క్రిప్ట్ ఉంది, ఆ షెల్ స్క్రిప్ట్ రన్ అవ్వట్లేదు కాబట్టి నేను వెళ్ళి చూడాలి అసలు ఏంటి ఇష్యూ అనేది. సో నేనైతే రూట్ కాజ్ అనాలిసిస్లో ఈమెయిల్లో ఫ్రేమ్ చేస్తామండి, ఇది దీనివల్ల ఇలాగ ఇష్యూ అయింది, దీనివల్ల ఇలాగ ఇష్యూ అయింది అనేసి ఫ్రేమ్ చేస్తాం. సో 11:30 కల్లా 11:30 ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 12 PM ఆ సేమ్ డేలో ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్లో కమెంట్ అయితే చేస్తాం. అది కూడా మీకు చూపిస్తాను, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ కమెంట్ ఎలా చేస్తాం, హై టీమ్ ద ఇష్యూ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్, ఓకేనా, హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అండ్ స్టిల్ వీఆర్ లుకింగ్ అండ్ మానిటరింగ్ దిస్ ఇష్యూ, ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ ఇలా పెడితే ఏమవుద్దంటే ఎవరైతే ఈ ప్రొడక్షన్ ఇష్యూ నాకు అసైన్ చేశారో వాళ్ళకైతే ఇలా తెలిసిపోద్ది అనమాట. నేను అక్కడ సెండ్ అని కొడితే ఆ టికెట్ మీద అప్డేట్ అయిపోద్ది. సో ఇక్కడ చేయాల్సింది మనం ఏంటంటే ఇష్యూ రెక్టిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం మెయిల్ కూడా చేయాలంటే చాలా ఇంపార్టెంట్. మెయిల్ చేస్తే మీరు నిజంగా ఆ టాస్క్ మీద వర్క్ చేశారనేది అందరికీ తెలుస్తుంది. అలానే మీరు ఎవరికైతే మేనేజర్ని లూప్ చేయొచ్చు, ఆ మెయిల్లో డైరెక్టర్ని, టీమ్మేట్స్ని లూప్ చేయొచ్చు. ఎందుకంటే అవార్డులు పైసలు కూడా వస్తాయి మంచిగా, ఓకేనా. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఇష్యూ వచ్చిందో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సపోజ్ ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది భయ్యా, నేనైతే ఇవ్వండి సేవ్ చేస్తాను కదా, సేవ్ చేసిన తర్వాత అదే టికెట్ మీద ఇక్కడ అప్డేట్ అయిపోయింది, దిస్ ఇష్యూ హ్యాస్ బిన్ రిజాల్వ్డ్, ఓకే. వన్స్ ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మానిటరింగ్ చేయాలి. సో మానిటరింగ్ ఏంటంటే మా దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి, గ్రఫానా ఉంది, ప్రొమిథియస్ ఉంది, డైనట్రేస్ ఉంది, డేటాడాగ్ కూడా ఉందండి, వాల్మార్ట్లో ఇవన్నీ వాడతాం మనం. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ మానిటరింగ్ టూల్స్లో కంటిన్యూస్ మానిటర్ చేయాలి. ప్రొడక్షన్ ఇష్యూ అన్నాను కదా, ఆ సర్వర్ డేటా అంటే CPU మెట్రిక్స్ ఏంటి, మెమొరీ ఏంటి, ఆ స్క్రిప్ట్ రన్ అవుతుందా లేదా, ఆ స్క్రిప్ట్ వల్ల ఇంకేమైనా లాగ్స్, అన్వాంటెడ్ గార్బేజ్ లాగ్స్ ఏమైనా జనరేట్ అవుతున్నాయా లేదా, అంతా మానిటర్ చేయాలండి. సో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ టాస్క్ ఏంటి, ఇష్యూస్ సాల్వ్ చేయడం, మానిటరింగ్ చేయడం. అలానే వన్స్ మానిటరింగ్ అయిపోయింది, ఓకేనా. సో ఆఫ్టర్ 2 hours అంటే లైక్ 2 PM కల్లా మనం ఏం చెప్తాము, హై టీమ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిజాల్వ్డ్. నేను ఇలా ఇదిగోండి అప్డేట్ చేస్తున్నాను, మళ్ళీ మీకే చూపిస్తాను. హై టీమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ టు నార్మల్, ఓకే, బ్రాట్ టు నార్మల్. ఇప్పుడు మనకి ఏ టాస్క్లు ఉంటాయి. సపోజ్ ఈ ప్రొడక్షన్ ఇష్యూ నేను చేస్తాను కదా, నేను అప్డేట్ కూడా చేస్తాను టికెట్ మీద. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పేరు ప్రవీణ్ సింగంపల్లి, నాకే అసైన్ ఉంది టికెట్. సో నేనైతే రిజాల్వ్ చేస్తాను ఈ ఇష్యూ. 2:30 కల్లా ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, ఓకే ప్రవీణ్ 2:30 కల్లా ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తావు, 8 PM 9 PM వరకు ఏంటి నీ పని ఏంటి అంటే డెవాప్స్ ఇంజనీర్స్ మానిటరింగ్ ఇష్యూస్ రిజాల్వేషన్ కాదండి, డిప్లాయ్మెంట్స్ కూడా చేస్తారు. సో బేసిక్గా ఏంటంటే మేమైతే జెన్కిన్స్ వాడుతున్నాం. జెన్కిన్స్లో ఏంటంటే రకరకాలైన అప్లికేషన్స్ ఆన్బోర్డ్ అవుతాయి. సో బేసిక్గా నేను సప్లై చేయను కాబట్టి మాకు మోస్ట్లీ జావా, ఇంకా UI ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే రియాక్ట్ జేఎస్, యాంగులర్ ఫ్రేమ్వర్క్స్లో ఉన్న అప్లికేషన్స్ అయితే వస్తాయి. అవి ఏంటంటే జెన్కిన్స్లో ఆన్బోర్డ్ చేయమంటారు. అంటే పైప్లైన్ స్క్రిప్ట్ రాసి మొత్తం నేను మీకు ఏదైతే ప్లేలిస్ట్లో చెప్పాను కదా, జెన్కిన్స్ పైప్లైన్, షేర్డ్ లైబ్రరీ, అలానే యాన్సిబుల్ యూస్ చేసి, ఇంకా క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్లు, టెరాఫార్మ్ స్క్రిప్ట్స్, ఇవన్నీ కూడా మనం చేస్తామండి. సో 2:30 తర్వాత ఏవైతే కొత్త ఇష్యూస్ వస్తున్నాయో అవి తీసుకుంటాం. ఇదేంటంటే మార్నింగ్ ప్రొడక్షన్ ఇష్యూ కాబట్టి ఫస్ట్ ఈ ప్రొడక్షన్ ఇష్యూ సాల్వ్ చేస్తాం. అలానే 2 తర్వాత ఏంటంటే లంచ్ చేస్తాం ఒక అరగంట. 2:30 కల్లా అయితే బ్యాక్ టు వర్క్లో ఏముంటుందంటే డిప్లాయ్మెంట్స్, ఏమైనా కొత్త టికెట్స్ వచ్చాయా, ఏదైనా ఒక టీం వాళ్ళ సర్వీస్ని మన డెవాప్స్ పైప్లైన్లోకి ఆన్బోర్డ్ చేస్తుందా లేదా. CI/CD ఆల్రెడీ మీకు అంత స్టోరీ తెలుసు. CI/CDలో ఆన్బోర్డ్ చేస్తే కంటైనరైజేషన్ ఉండాలి, క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్కి మేనిఫెస్ట్ ఫైల్ ఉండాలి, జెన్కిన్స్ ఫైల్ ఉండాలి, ఆ తర్వాత ఏమైనా స్క్రిప్టింగ్ రాయాలంటే రాయాలి. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అవి కూడా ఉండాలండి. సో జాగ్రత్తగా 2:30 తర్వాత ఇలాంటివి ఏమైనా డిప్లాయ్మెంట్ రిక్వెస్ట్స్ కానీ, లేదంటే ఏదైనా అడిషనల్, మన మేనేజర్ కూడా చెప్తాడు, నీకు కానీ రేటింగ్ కావాలి, నీకు కానీ పైసలు కావాలంటే నేను ఒక 4 టాస్క్స్ అసైన్ చేస్తాను, ఆ టాస్క్స్ కూడా చెయ్యి అంటాడు. సో ఈ 2:30 తర్వాత అలాంటివి ఏమైనా ఉన్నా సరే మీరు చెయ్యాలండి.
అలానే డెవాప్స్ ఇంజనీర్ షుడ్ బి వెరీ మచ్ ఇంటెలిజెంట్. అంటే ఇంటెలిజెంట్ అంటే ఏంటంటే నీ టీంలో ఒక ఇష్యూ ఉంది, దాన్ని ఎలా ఆటోమేషన్ చేసి నువ్వు దాన్ని ఆ టీంని కాపాడుతావు, ఎలాగైతే కొత్త ఫ్లేవర్స్ని టీంలో యాడ్ చేస్తావు అనేది కూడా డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తదనం లేనిదే మీకు తెలుసు ఏఐ అవి వచ్చాయి, చాలా ఇంపార్టెంట్. కొత్తదనం అనేది ప్రతి ఇంజనీర్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా యూనిక్ థాట్స్, ఇంప్లిమెంటేషన్ టెక్నిక్, లీడర్షిప్ క్వాలిటీస్, ఎలాగైతే మీరు స్టౌట్గా కూర్చొని ఎస్ బాస్ గివ్ మీ ద టాస్క్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ ది బెస్ట్ అంటే ఆ బాస్కి అనిపించాలన్నమాట, ఓడి అమ్మ నేను తోప్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేశాను అన్నట్లు ఎప్పుడు అంటే పులిలాగా ఉండాలన్నమాట బాస్ ముందు. ఓకేనా, బాస్కి కూడా అర్థం అవ్వాలి, ఓడి అమ్మ ఏడు హైలైట్. అసలు బాస్తో ఎప్పుడు కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉండండి, ఏం గొడవలు అవి వెళ్ళొద్దు. మీకు ఒకవేళ రేటింగ్ కూడా తక్కువ ఇచ్చినా కూడా యూ షుడ్ బి వెరీ జెన్యూన్ టు హిమ్. అప్పుడే ఆయన నమ్ముతాడు, ఓకే పర్లేదు. అట్లీస్ట్ మీరు చెప్పొచ్చు రేటింగ్ తక్కువ ఇస్తే మీరు మాట్లాడవచ్చు, బట్ డోంట్ ఓవర్ పవర్ హిమ్. అంటే అదే చెప్తున్నాను, ఓవర్ పవర్ చేయకూడదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టికెట్ అయితే రిజాల్వ్ అయిపోయింది. సో 2:30 తర్వాత నాకు ఒక డిప్లాయ్మెంట్ టికెట్ అయితే వచ్చింది. సో కొత్త టికెట్ ఏంటంటే CI/CD ఆన్బోర్డింగ్ చేయాలన్నమాట. సో CI/CD ఆన్బోర్డింగ్ కూడా నేను టికెట్ తీసుకున్నా, అది నేను చేస్తాను. సో 4:30 కల్లా సగం టాస్క్ అయింది, ఎందుకంటే ఆన్బోర్డింగ్ అనేది 1 డే టాస్క్ కాదు, చాలా టాస్క్స్ ఉంటాయి దీంట్లో. సో నేనైతే ఒక పార్ట్ ఆఫ్ ద టాస్క్ నేనైతే కంప్లీట్ చేశాను, ఆన్బోర్డ్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఏంటి, సో ఇలా చేస్తూ ఉంటే 4:35 అయిపోద్ది. ఇక్కడ మనకి న్యూ ట్విస్ట్ ఏంటంటే భయ్య, మేమైతే స్లాక్ యూస్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మాకైతే డెవాప్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఈ చాట్ చూపించును, ఇదైతే చూపిస్తాను మీకు. ఈ డెవాప్స్ అనే ఛానల్లో ఏమవుతుందంటే ఏదైనా డెవలప్మెంట్ టీమ్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, క్యూబర్నెటిస్ పాడ్ క్రాష్ లూప్ బ్యాక్లో ఉంది, క్యూబర్నెటిస్ పాడ్ ఆర్ నాట్ రన్నింగ్, క్యూబర్నెటిస్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద డిప్లాయ్మెంట్స్, లేదంటే జెన్కిన్సే ఏదైనా సర్వర్తో కనెక్ట్ అవ్వట్లేదు, ఇలా డే టు డే టాస్క్స్, డే టు డే ఇష్యూస్ వస్తాయి. సో అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వాడికి ఎలాగైతే హెల్ప్ చేసి వాడిని హ్యాపీగా చేయాలనేది మన అల్టిమేట్ టాస్క్. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా వాడితో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి, అలానే వాడిని సపోర్ట్ కూడా చేయాలి ఎవరైతే అవతల టీం ఉన్నాడో, ఎందుకంటే వాడే మీకు రేటింగ్లో హెల్ప్ చేస్తాడు. సో వాడితో మంచి ర్యాపో ఉందనుకోండి, రేటింగ్ టైంలో ఏంటి మార్చ్ ఏప్రిల్లో రేటింగ్ వస్తాయి కదా, వాడికి ఒక మెయిల్ పెట్టేసి, ఒరే భయ్యా నేను మీకు ఇంత హెల్ప్ చేశాను కదా, నాకు ఒక చిన్న రాసి పెట్టు, నా గురించి ఏదైనా మంచిగా రాసి పెట్టంటే వాడు ఖచ్చితంగా రాసి పెడతాడు. సో ఇలాగ ఏంటంటే 5:30 6 అయిపోద్దండి. 6 తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను నేనైతే జనరల్గా, 6:30 కాఫీ బ్రేకో టీ బ్రేకో. ఆ తర్వాత 7కి నేనేంటంటే ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి, ఇంకేం మనం టీంకి బెటర్ చేయొచ్చు. సో చాలా కాల్స్ ఉంటాయండి, మీటింగ్స్ అయితే చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే సపోజ్ CI/CD ఆన్బోర్డింగ్ అన్నా సరే మీటింగ్స్ అయితే ఉంటాయి, దాంట్లో మీటింగ్స్కి వెళ్తాం మనం. ఆ తర్వాత ఇంకేమైనా టీంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనం చూడాలి. అలానే ఈవెంట్స్ అవుతాయి ఆఫీస్లో, ఆ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఇలాగ బఫర్ టైం కూడా ఉంచుకోవాలండి. సో 7 అయిపోద్ది కదా, 7 to 8 ఏమైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ తీసుకుంటా, ఏమైనా కొత్తగా ఆలోచించాలంటే తీసుకుంటా. అలానే నేను టీమ్మేట్స్తో కొంచెం మాట్లాడతానండి మీటింగ్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళే మన సపోర్టర్స్. సో జస్ట్ చిల్ అవ్వడానికి, అరే బాబు ఏం చేసేవారా, ఏమైనా ఉన్నాయా ఇష్యూస్. టీమ్ ఈజ్ మోస్ట్ స్ట్రెంగ్త్ అండి. అంటే ఏదైతే టీంలో మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళతో మంచి ర్యాపో, స్వీట్ ర్యాపో ఉంచండి, ఎందుకంటే వాళ్ళే మీ స్ట్రెంగ్త్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళతోనే షేర్ చేసుకోండి మోస్ట్లీ. అలాగని నమ్మికండి, ఎందుకంటే ఏ టీమ్మేట్ కూడా మీకు మంచి చేయాలని కోరుకోడు ఎప్పుడు కూడా. ఇది నేనైతే నా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకున్నాను. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ జస్ట్ బిలీవ్ హిమ్ ఆర్ హర్, బట్ డోంట్ బ్లైండ్లీ అంటే మొత్తం 100% బిలీవ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళే పావులాంటి వాళ్ళు. ఓకేనా, సో జాగ్రత్తగా ఉండండి. సో ఇది బేసిక్గా మీకు ఓవరాల్ నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం సెట్ చేస్తున్నాను అంటే, మళ్ళీ ఈవినింగ్ 9:30 తర్వాత కూడా నాకు కాల్